హలో అందరికీ 2 డేస్ నుంచి మనకి సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ బాయ్‌కాట్ మాల్దీవ్స్ అని చెప్పి ట్రెండ్ అవుతుంది. అసలు విషయంలోకి వెళ్ళినట్లయితే రీసెంట్‌గా నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌ని అయితే విజిట్ చేశారు. అలా విజిట్ చేసి అక్కడ ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అయితే షేర్ చేసుకోవడం జరిగింది. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ని కూడా చేర్చుకోవాలని చెప్పి మోదీ ఒక ట్వీట్‌ని అయితే షేర్ చేశారు. అయితే దాన్ని తప్పుపడుతూ భారత్‌పై ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అయితే స్టార్ట్ చేశారు మాల్దీవులోని మంత్రులు. ఇక ఈ మాల్దీవుల మంత్రి మరియం షియోనా మాత్రం ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీని క్లౌన్ జోకర్, తోలుబొమ్మగా అనడం ఒక పెద్ద ఇష్యూకి అయితే మాత్రం దారితీసింది. ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు షేర్ చేసిన పిక్స్కి కానివ్వండి, ట్వీట్కి కానివ్వండి, అక్కడ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరైతే అగనిస్ట్గా చేశారో అప్పుడే మనకి ఇక్కడ ఇండియాలో ట్వీట్స్ ద్వారా, పోస్టుల ద్వారా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ ఒపీనియన్స్ని అయితే షేర్ చేసుకున్నారు. ఈ విధంగా అయితే ఇలా హ్యాష్‌ట్యాగ్ బాయ్‌కాట్ మాల్దీవ్స్ అని చెప్పి ట్రెండ్ అయితే నడుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్ళేందుకు ఎవరైతే టికెట్స్ ముందుగా బుక్ చేసుకున్నారో వాళ్ళైతే క్యాన్సిల్ కూడా చేసేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా మన ఇండియా నుంచి 2 lakhs మంది వెళ్తారంట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టికెట్ బుక్ చేసుకోవడానికి 5 lakhs, 10 lakhs అలా ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది. నిజంగా నరేంద్ర మోదీకి అయితే మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. అక్కడికి వెళ్ళి విజిట్ చేసిన ప్లేసెస్ని షేర్ చేసి ఒకే ఒక ట్వీట్తో ఇక్కడ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకొని మాల్దీవ్స్ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకొని లక్షద్వీప్లో టికెట్లు బుక్ చేసుకునేంతగా అయితే నరేంద్ర మోదీ గారు ప్రమోట్ చేశారు మన ఇండియాలో ఉన్న లక్షద్వీప్ని. అది ఇప్పుడు ఒక పెద్ద టూరిజం ప్లేస్ అయితే ఖచ్చితంగా అవబోతుంది. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా జీవనోపాధి అయితే జరుగుతుందన్నమాట. ఇలా ఎప్పుడైతే భారత్పై వ్యాఖ్యలు చేశారో మాల్దీవ్స్కి అన్ని దేశాల నుంచి ఒత్తిడి పెరగడం స్టార్ట్ అయింది. సో ఈ క్రమంలో అక్కడ ప్రభుత్వం ఎవరైతే ట్వీట్ చేశారో ఆ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తూ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఇలా అక్కడ ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వాలు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేయడం ద్వారా ఇక్కడ మన ఇండియాలో కూడా మాల్దీవ్స్పై అగనెస్ట్గా అయితే మాత్రం అందరూ సోషల్ మీడియాలో కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి నార్మల్ పీపుల్ వరకు కూడా ట్వీట్స్ ద్వారా వాళ్ళ ఒపీనియన్స్ అయితే షేర్ చేసుకుంటున్నారు. ఈ విధంగా మాల్దీవ్స్లో ఉన్న వాళ్ళు ఇండియా అవుట్ అని, ఇక్కడ ఉన్న వాళ్ళు హ్యాష్‌ట్యాగ్ బాయ్‌కాట్ మాల్దీవ్స్ అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు ట్వీట్స్ అయితే చేస్తున్నారు. ఇక నుంచి టూర్లకు మాల్దీవులకు వెళ్లకుండా లక్షద్వీప్కి వెళ్ళాలని ఇక్కడ ఉన్న వాళ్ళు మనకి ఒపీనియన్ షేర్ చేస్తున్నారనమాట. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్గా మారింది. మీకు ఈ వీడియోలో కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.